హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 58th వీడియో. సో మై పర్సనల్ పాలసీస్ అనమాట. మా ఫ్యామిలీ గురించి పాలసీస్ నేనేం తీసేసుకున్నాను అవన్నీ కూడా చెప్తాను ఇక్కడ. సో ప్రీవియస్గా నేను చెప్పాను, మెడికల్స్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. మెడికల్స్లో నాకు తెలిసినంతలో మ్యాక్సిమం అన్ని టెస్టులు కవర్ చేశాను. సో ఇంకేదన్నా ఫర్దర్గా మీకు ఇంపార్టెంట్ అప్డేట్ ఉంటే నేను మీకు ఫర్దర్గా కూడా ఒక వీడియో చేసి పంపిస్తాను, మనకి అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చేస్తున్నాం కాబట్టి, సో ప్రీవియస్గా నార్మల్గా ఏంటంటే అసలు పర్సన్ ఫస్ట్ మీకుందా ఇన్సూరెన్స్ అని అడుగుతుంటారు కొంతమంది. బట్ చూడండి, దాంట్లో ఏంటంటే దాని వాల్యూ తెలుసు అనుకోండి, డిఫాల్ట్ తీసేసుకుంటారు అందరూ కూడా. సో ఇదేంటంటే ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ అనమాట. మనం భయంతో తీసుకునేది కాదు, బాధ్యతతో తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్. సరే ఏదైనా సరే మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టర్మ్ అనమాట. ఈ టర్మ్ వచ్చేసి సో నా పర్సనల్ పాలసీ. సో నాకు ఏదైతే ఉంటుందో ఎల్పిఏ ప్రకారం నాకు ఒక 50 లక్షలు మాత్రమే లిమిట్ వచ్చింది. సో ఒక 50 lakhs పాలసీ. సో ఈ 50 lakh పాలసీ అనేది నేను టాటా ఏఐలో తీసుకున్నానండి. సో టాటా ఏ కంపెనీలో తీసుకున్నాను. సో నా వయసు 60 వచ్చేంత వరకు మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే సరిపోతుంది నాకు. అప్పటికి పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు, ఇంకా అవసరం లేదు టర్మ్ ఇన్సూరెన్స్. 60 వరకు తీసుకున్నాను, సరిపోతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 50 లక్షలు కాకుండా నేను వర్క్ చేసే కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ వాళ్ళు నాకు ఇంకో 10 lakhs ఇస్తున్నారు. సో ఇది కూడా ఏంటంటే ఏదైనా డెత్ జరిగితే ఈ 10 lakhs కూడా వచ్చేస్తాయి అనమాట. ఇది కాకుండా అడిషనల్గా నేనేంటంటే మనం ఇప్పుడు మోటార్ సైకిల్ తీసుకుంటాం కదా, మీకు ఐడియా ఉంటుంది. దాంట్లో కూడా ఒక 15 లక్షలు అనమాట పర్సనల్ యాక్సిడెంట్. అంటే ఇది అడిషనల్ అనుకోండి. ఒకవేళ అక్కడ ఏదైనా యాక్సిడెంట్లో రిస్క్ జరిగితే, సో నేను అనుకోవడం మ్యాక్సిమం ఎంగేజ్లో ఉన్నప్పుడు చనిపోయారు అంటే 90% యాక్సిడెంట్సే ఉంటాయండి. ఒకవేళ నాకు రేపటి రోజులు నాకు ఏదైనా యాక్సిడెంట్ జరిగి నేను చనిపోతే పూర్తిగా కూడా నా ఫ్యామిలీకి ఒక 50 లక్షలు ప్లస్ 10 లక్షలు ప్లస్ 15 లక్షలు మొత్తం 75 lakhs వెళ్తాయండి. సో 75 lakhs అంటే సో దగ్గర మంచి అమౌంట్ వాస్తవంగా. 75 lakhs మనం ఏదైనా ఎఫ్డీ చేసుకున్నా కూడా ఇప్పుడు నేను సంపాదించే అమౌంట్ వాళ్ళకి మంత్లీ వెళ్తుంది పూర్తిగా కూడా. సో సరే లేదు మనకి యాక్సిడెంట్లు అవ్వలేదు అనుకున్నాం, కనీసం 20 లక్షలు అయితే వస్తాయి కదా. సో ఇలా ఉంటుంది టర్మ్ గురించి పూర్తిగా కూడా. తర్వాత ఇది నా పాలసీ అండి. తర్వాత మా వైఫ్ పాలసీ చెప్తాను. సో తనకి నేను వచ్చేసి పిఎన్బి మెట్ లైఫ్లో అనమాట. పిఎన్బి మెట్ లైఫ్లో 25 lakhs తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే అల్స్టైఫ్కి తీసుకోవాలంటే ఇద్దరు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, మా వైఫ్ గ్రాడ్యుయేషన్ చేసింది కాబట్టి తనకి అంటే నేను తీసుకున్న 50 లక్షల్లో సగం వస్తుందన్నమాట. సో పిఎన్బి మెట్ లైఫ్లో 25 lakhs పాలసీ తీసుకున్నాను. సో ఇంకా పూర్తిగా కూడా దీన్ని ఏమంటే సరళ జీవన్ బీమా ప్లాన్ అంటారు. ఈ పాలసీ మాత్రం ఒకటే ఎలిజిబుల్ ఉంది, ఆ పాలసీ తీసేసుకున్నాను. తన ఏజ్ 66 వచ్చేంత వరకు కూడా. సో మనకేంటంటే అప్పటి వరకు ఉంది పాలసీ, ఇంక అంతవరకు తీసేసుకున్నాను. సరిపోతుంది, ఆ ఏజ్ కూడా పెద్ద ఎక్కువ అవసరం లేదనమాట, సరిపోతుంది. తర్వాత చూడండి మా బ్రదర్కి. సో మా బ్రదర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, తనకు వచ్చేసి మంచి ఎల్పిఏ ఉంది పూర్తిగా కూడా. తనకి ఐసిఐసిలో సో ఐసిఐసి ప్రూ లైఫ్లో అంటే ప్రొడెన్షియల్ లైఫ్లో ఒక 2 crore తీసుకున్నాం. సో ఇది మాత్రం 70 years వరకు పెట్టుకున్నాం. ఎందుకు 70 years అంటే సో తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి, ఫర్దర్గా మ్యారేజ్ పిల్లలు ఇవన్నీ ఉంటారు కాబట్టి 70 years వరకు 2 crore పాలసీ ఉంటుంది తన పేరు మీద యాక్టివ్గా అట్లా. సో ఇంక టర్మ్ అయితే ఈ 3 పాలసీని తీసుకున్నామండి. పూర్తిగా కూడా 3 కంపెనీస్ ఏంటంటే టాటా ఏఐ ఒకటి, తర్వాత పిఎన్బి మెట్ లైఫ్, తర్వాత ఐసిఐసిఐ. సో నేను తీసుకున్న 3 పాలసీస్ అంటే మా ఫ్యామిలీకి సంబంధించి 3 వేరే రకాల కంపెనీస్లో తీసుకున్నాను, ఒకే కంపెనీలో తీసుకోలేదు. తర్వాత హెల్త్ గురించి వద్దాం. సో హెల్త్లో పూర్తిగా కూడా హెచ్డిఎఫ్సి ఎర్గో అనమాట. సో హెచ్డిఎఫ్సి ఎర్గోలో నాకు మా వైఫ్కి పూర్తిగా కూడా ఒక 25 lakhs వరకు ఉందన్నమాట. నేను నార్మల్గా ఏంటంటే ఒక 10 లక్షలు తీసుకుందాం అనుకున్నాను, బట్ 10 లక్షలకి 25 lakhsకి అదే ఒక 10 లక్షలు పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. ఒక మహా అయితే ఒక 1000 రూపాయలు 2000 తేడా ఉంది, అందుకని 25 lakhs తీసుకున్నాను. బట్ వాస్తవంగా ఏదన్నా హెల్త్ పరంగా ఏదన్నా పెద్ద క్రైసిస్ వస్తే, ఆరోగ్యం బాగలేకపోతే మనం హైదరాబాద్లో ఉంటున్నాం కాబట్టి ఈ 25 lakhs కూడా సరిపోవు. బట్ ఏదైనా సేఫ్ సైడ్ ఉండాలి కాబట్టి కనీసం ఆ 25 lakhs అని ఎంతో కొంత హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో ఆ 25 lakhs తీసుకున్నాను. ఇది కాకుండా నాకు మా కంపెనీ వాళ్ళు ఒక 2 lakhs వరకు, సో నోవా ఊపా కంపెనీలో ఒక 2 lakhs వరకు కూడా నాకు గ్రూప్ పాలసీ కింద ఉంటుందన్నమాట. అది నా వరకు ఉంటుంది నోవా ఊపాలో. సో ఇట్లా ఒక 27 lakhs వరకు ఉంటుందన్నమాట. తర్వాత మా బ్రదర్కి తన కంపెనీలో ఒక 15 lakhs వరకు ఉందన్నమాట. వాళ్ళ కంపెనీ ఏదైతే ఉంటుందో సాఫ్ట్వేర్ కంపెనీ, ఆ కంపెనీ కూడా ఒక 15 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నారు మా మదర్కి మా బ్రదర్కి. అక్కడ సరిపోతుంది, అక్కడ వచ్చేస్తుంది. సో ఇట్లా టర్మ్ పరంగా మేము ముగ్గురం సేఫ్ అయ్యాము. తర్వాత హెల్త్ పరంగా కూడా మేము 4 తీసుకున్నాము. తర్వాత మోటార్ అనమాట. సో మోటార్లో వచ్చేసి సో నేను తీసుకున్న బండి ఏదైతే ఉంటుందో ఐసిఐసి లంబార్డ్ అనమాట. సో మోటార్లో ఐసిఐసి లంబార్డ్ ఏదైతే ఉంటుందో సో ఇందులో పూర్తిగా కూడా తీసుకుని ఇంతకుముందు చెప్పాను కదా పర్సనల్ యాక్షన్ 15 లక్షలని.
సో దీనికి సంబంధించి తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే మనకి పూర్తిగా కూడా ఫస్ట్ మెయిన్గా టర్మ్ ఉండాలి, దాని తర్వాత హెల్త్ ఉండాలి. సో ఈ రెండు మెయిన్ అనమాట, ఇలా ఉంటుందన్నమాట. సో పూర్తిగా కూడా ఇంకా మా ఫ్యామిలీకి సంబంధించి పాలసీస్ ఏమేమి తీసుకున్నాం ఇవైతే ప్రజెంట్ రన్నింగ్ ఉన్నాయి. సో ఇంకా ఫర్దర్గా అంతేనండి. ఇంకా నాకు తెలిసినంతలో మ్యాక్సిమం మేము తీసుకున్న పర్సనల్ పాలసీస్ అన్నీ చెప్పాను. అంటే మేము తీసుకున్న ఏదైతే ఉంటుందో ఒక 5 పాలసీలు 5 రకాల కంపెనీస్లో తీసుకున్నాం. సో ఎందుకు నేను ఇలా వెళ్ళాను అంటే నాకు కూడా తెలుస్తుంది, ఎందుకంటే మీకు చెప్పడానికి కూడా లాట్ ఆఫ్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఏ కంపెనీ వాళ్ళు ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేస్తున్నారు అవన్నీ కూడా చదువుకొని అన్నీ కూడా మీకు చెప్తున్నాను అనుకోండి, మీకు కూడా కొంచెం బెటర్ ఐడియా ఉంటుంది అందుకనమాట. సో ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఏంటంటే సో హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, టాటా, బజాజ్, తర్వాత మనకి యాక్సిస్ మ్యాక్స్, ఈ టాప్ 5 కంపెనీస్లో నేను చాలా వీడియోస్ చెప్పాను. మీరు ఏ కంపెనీలో తీసుకున్నా ఏమీ కాదనమాట. క్లెయిమ్ చేసుకునే ప్రాసెస్ తెలిస్తే మీ ఫ్యామిలీ మెంబర్స్కి సరిపోతుంది అంతే. నేను చెప్తానండి మీకు అవన్నీ కూడా ఫర్దర్గా గైడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.